నెల రోజులుగా క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలొగిస్తున్న టీ20 వరల్డ్ కప్ కథ క్లైమాక్స్కు చేరింది. ఓవైపు ఫేవరెట్ హోదాకు న్యాయం చేస్తూ దూసుకొచ్చిన టీమిండియా, ఇంకోవైపు అంచనాలను మించి రాణిస్తున్న న్యూజిలాండ్. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే అంతిమ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ను నిలబెట్టుకుని ఈ ట్రోఫీని 3 సార్లు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించాలని ఇండియా చూస్తుంది. కెప్టెన్గా సూర్య తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవడంతో పాటు మోడీ స్టేడియంలో 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమికి పూర్తిగా ముగింపు పలకాలని అనుకుంటున్నాడు. మరోవైపు ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ వరల్డ్ కప్ నెగ్గలేకపోయిన న్యూజిలాండ్ ఈసారైనా ఆ లోటును పూడ్చుకోవాలని చూస్తుంది. తెలుసు క్రికెట్ ఒక రిలీజన్, మన నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి. ఫస్ట్ ఏంటంటే భారతీయునిగా నాకు భారతదేశం గెలవాలనే నా కోరిక. కాకపోతే ఏంటంటే ఈ రోజు ఎవరైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేశారో, ఎక్కువ స్ట్రాంగ్ టీం ఉన్నారో వాళ్ళకి గెలవాలని నా ఆకాంక్ష. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ నారోగా గెలుచుకుంటూ వచ్చి ఓవర్ పర్ఫామ్ చేస్తూ సంజు శాంసన్ ఒకసారి, బుమ్రా అవుట్ స్టాండింగ్ బౌలింగ్తో ఒకసారి, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ మంచి ఫీల్డింగ్ చేసుకుంటారు, మన తిలక్ వర్మ ఒకసారి, అందరూ చేసుకుంటూ ఈ లెవెల్కి వచ్చాము. సో డెఫినెట్లీ మన ఛాన్సెస్ 55-45 భారతదేశం గెలుస్తున్న ఆకాంక్ష. కాకపోతే మనం కొన్ని ఏరియాస్లో అభిషేక్ శర్మ కనుక ఈ రోజు కనుక బాగా ఆడితే ఆటోమేటిక్గా మనకు గెలిచే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. మన లాస్ట్ మ్యాచ్ అలెన్ ఒక 33 బాల్లో సెంచరీ కొట్టడము, రచిన్ అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉండడము, వాళ్ళ కెప్టెన్ సాయంత్రం మంచిగా ఉండడము చాలా టూ గుడ్ ఉన్నాయి. అండ్ కంపేర్ టు అస్ ఈసారి మాత్రం సంజు శాంసన్ నుంచి, అభిషేక్ శర్మ నుంచి, ఇషాన్ కిషన్ హూజ్ హైయెస్ట్ రన్ గెటర్, రంజీ ట్రాఫీలో హైయెస్ట్ రన్ గెటర్ 517 రన్లు కొట్టి ఫామ్లో ఉన్నాడు. కాబట్టి అతని నుంచి నా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అండి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను మాత్రం జనరల్గా శివం దుబే మీద బాగా రిలే అవుతున్నాను. ఎందుకంటే అతను ఎప్పుడు వచ్చినా ఎన్ని తక్కువ బాల్ ఉన్నా కూడా అతను చాలా బాగా ఆడి టీంని మంచి స్కోర్ తీసుకెళ్తున్నాడు. కాబట్టి నా మీద మంచి ఎక్స్పెక్టేషన్. వరుణ్ చక్రవర్తి మిస్టర్ స్పిన్నర్ బాగా పర్ఫామ్ చేస్తారని. కానీ లాస్ట్కి ఏమైంది, బుమ్రా వేసే క్రూషియల్ ఓవర్స్ ఎప్పుడు అవసరం ఉన్నా కూడా ఎన్నింటి బుమ్రాకు పోవడము, అతను పర్ఫామ్ చేయడం వల్ల ఈ లెవెల్కి వచ్చాము. కానీ ఈరోజు మ్యాచ్లో ఏంటంటే అందరూ 11 మంది కలిసికట్టుగా పర్ఫామ్ చేస్తే మనకు గెలవడం తథ్యం. Good morning, I am Anuj Malu. I am from Sarojini Cricket Academy. My favorite player is Shivam Dube. Nobody talks about him, but he is silent. Means every match he will score 50, but our teammates sometimes makes him run out, sometimes by mistakenly. And he is a very good batsman. He can hit very long sixes. న్యూజిలాండ్ అండ్ ఇండియా ఫైనల్స్లో ఇండియా గెలుస్తుందని కోరుకుంటున్నాను. ఈరోజు శివం దుబే, సంజు శాంసన్ వాళ్ళంతా ఫామ్లో వచ్చి, ఇంకా శివం దుబే కూడా ఒక రికార్డ్ ఉంది. రంజీ ట్రాఫీలో 6 బాల్స్లో 6 సిక్సెస్ కొట్టాడు. ఇంకా బౌలర్స్ల ప్రకారం అయితే ఇండియాలో బుమ్రా ఇంకా హార్దిక్ పాండ్యా అయితే మంచి ఓవర్స్ వేసుకుంటా బౌల్ చేస్తున్నారు అందరినీ. ఈరోజు నేను ఇండియా గెలవాలనుకుంటున్నాను. ఈరోజు ఎలా అయినా సరే ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని 250 రన్స్ ఎలాగైనా కొట్టాలి. అభిషేక్ శర్మ ఎలాగైనా సెంచరీ కొట్టాలనుకుంటున్నాను. అట్లే న్యూజిలాండ్ కూడా చాలా బాగా ఆడుతుంది. మనం ఎట్లయినా సరే న్యూజిలాండ్ ఓపెనర్స్ని త్వరగా అవుట్ చేస్తే మిడిల్ ఆర్డర్ కూడా ఈజీగా అవుట్ అయిపోతుంది. కాబట్టి ఎలాగైనా ఈరోజు మనం మ్యాచ్ గెలవచ్చు.